కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్గా పోతాను. ఆడపత్రి కార్యకర్తలు. సో అదండి ఇప్పుడు ఏంటంటే ఆయన అనేది ఆయన వరకు ఆయనకు శత్రువు ఇది పెద్దారెడ్డి, వైసీపీ కార్యకర్తలు కాదుట. క్లారిటీ ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో? మీకు ఏమైనా క్లారిటీ కనిపించిందా? ఒక పెద్దారెడ్డి టార్గెట్ కానీ ఇప్పటివరకు ఆయన కానీ చేసి కుటుంబం కానీ రాజకీయం చేస్తూ వస్తుందా అనంతపురం జిల్లాలో? మధ్యలో బీపేశాం, కొంచెం ఫిల్దీ లాంగ్వేజ్ ఉంది అందులో. డూ యూ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ మీ పార్టీ నాయకుల నుంచి? అదే సార్, ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఓన్లీ ఒకే ఒక మున్సిపల్ నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ మేము గెలిచింది ఒక తాడిపత్రిలోనే. సో ఆ టైంలో కేతిరెడ్డి గారికి అండ్ ఆల్సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా మనకు తెలుసు. ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉంటారు. మా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసినాడు ఎవడైనా కానీ మాకు శత్రువే, మా పార్టీకి శత్రువే. అలాగే మాకు పర్సనల్ వ్యక్తిగత ఫిల్దీ లాంగ్వేజ్ ని మీరు ఎంకరేజ్ చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీకు తేడా ఉండాలి కదా. అసలు ఎంకరేజ్ చెయ్యం. ఆయన వాడుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా చెప్పడం ఏంటండి ప్రభాకర్ రెడ్డి గారు మీరు పెద్ద ఆయన, మీరు ఇట్లా మాట్లాడకూడదు అని ఏమన్నా ఆగ్రహించడం, కన్నెర చేయడం అలాంటివి ఏం చేయలేదు? ఆయన స్థాయిలో నాయకులు ఆయనకి చెప్తారు సార్. నేను ఇప్పుడు ఆయనతో మీరు ఆగ్రహించారని నేను అడగట్లా, మీ పార్టీ సంగతి అడుగుతున్నా నేను. మా పార్టీ ఖచ్చితంగా ఖచ్చితంగా హెచ్చరిస్తారు. మా పార్టీ ఖచ్చితంగా హెచ్చరిస్తారు. మా పార్టీలో క్రమశిక్షణ ఎందుకండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు పెట్టారేమో క్రమశిక్షణ సంఘం అని చెప్పేసి 1980 సార్. మా పార్టీలో గురించి అడుగుతున్నా, క్రమశిక్షణ సంఘం ఆయనకి షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇట్లాంటి భాష మాట్లాడారు, ఇంతవరకు ఒక్కటి కూడా వెళ్ళలేదు ఆయనకి. ఎందుకు వెళ్ళే ఉంటాయి సార్, మనం చూడం కదా. మరి ఆయన మీరు చూడాలి, ఎందుకంటే మేమెందుకు చూస్తాం సార్? మీరు అంటే ఖచ్చితంగా వంశీకృష్ణ గారు ఒక నిమిషం ఆగండి, శాంతం ఒక నిమిషం ఆగండి. క్రమశిక్షణ సంఘం నోటీస్ ఇస్తే మీ పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంది ఏంటంటే వాళ్ళు పేపర్ అది మామూలుగా ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తారు, లేకపోతే పెడతారు వాట్సాప్లో కూడా, ఇట్లా మేము తీసుకున్నామండి అని మీ వెబ్సైట్లోనే పెడతారు. ఇంతవరకు ఏం లేదు ఆయన మీద. ఇప్పుడు ఆయన ఏమైనా వ్యక్తిగతంగా అన్నారేమో మరి కేతిరెడ్డి గారిని, పార్టీ పరంగా అనుకుంటా. ఆయన ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తిగతంగా అంటే ఇవ్వక్కర్లేదు అనమాట. సో మిగిలిన నుంచి ఒకసారి వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉందేమో సార్. వాళ్ళు ఉందేమో, ఎందుకు ఇంకా మీకు సందేహాలా? వాళ్ళిద్దరికి ఉంది. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సార్ మస్తాన్ రావు గారు, రైట్ టైం రైట్ పాలిటిక్స్ కొత్త నినాదం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సో రైట్ టైం రైట్ పాలిటిక్స్ చేయలేకపోవటం వల్ల బోల్డెన్ సందర్భాల్లో దోషులని, క్రిమినల్స్ని అలా దయతో